అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. భగవద్గీత 3వ ఎపిసోడులో మొదటి అధ్యాయం అయిన అర్జున విషాద యోగంలో 26వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు శ్లోకాలు మరియు వాటి భావాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మొదటి అధ్యాయంలో 37వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు శ్లోకాలు మరియు వాటి అర్థాలు గురించి తెలుసుకుందాం. ముందుగా 37వ శ్లోకం. తస్మాన్నార్హ వయం హంతుం దాతా రాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ శ్లోకం యొక్క అర్థం, మాధవ, ధృతరాష్ట్రుని కుమారులను అంటే మన బంధువులను మనం చంపడం సరైన పని కాదు. స్వజనాన్ని చంపి మనం ఎలా సుఖించగలం? అర్జునుడు ఇలా చెబుతున్నారు. వాళ్ళు మన వాళ్ళు. వాళ్ళని చంపితే మనకు వచ్చిన రాజ్యం, సుఖాలు అస్సలు విలువ ఉండవు. 38వ శ్లోకం. యుజ్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఈ శ్లోకం యొక్క అర్థం, ఈ ధృతరాష్ట్రుని కుమారులు లోభంతో అంటే అధికారం కోరికతో తమ వివేకం కోల్పోయారు. కుటుంబ నాశనం వల్ల వచ్చే దోషం, స్నేహితులకి ద్రోహం చేయడం వల్ల వచ్చే పాపం ఇవి వాళ్ళు చూడకపోవచ్చు. కానీ మనం తెలుసుకున్నాం కాబట్టి అలాంటి పాపం ఎందుకు చెయ్యాలి? అర్జునుడు చెప్తున్నారు, వాళ్ళు లోభంలో పడి తప్పు చేస్తున్నా మనకు తప్పు తెలుసు కదా, మరి మనమెందుకు పాపం చేసుకోవాలి అని. 39వ శ్లోకం. కథం న జ్ఞేయమశ్వాభిః పాపాదస్మాన్ నివర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్యాద్వి జనార్దన. ఈ శ్లోకం యొక్క అర్థం, అర్జునుడు ఇలా అన్నారు, ఓ జనార్దన, కుల నాశనం వల్ల వచ్చే పాపాన్ని మనలాంటి వారు బాగా తెలుసుకుంటున్నప్పుడు ఈ పాపకార్యం నుండి మనం ఎలా వెనక్కి తిరగకపోవచ్చు? అర్జునుడు ఇలా చెప్తున్నారు, కుటుంబం, వంశం నాశనం అయితే ఏమేమి దోషాలు వస్తాయో మనకు బాగా తెలుసు. అలాంటి పాపాన్ని తెలిసి ఎందుకు చెయ్యాలి కృష్ణ అని. 40వ శ్లోకం. కులక్షయే ప్రమన్యంతే కుల ధర్మ సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుతాం. ఈ శ్లోకం యొక్క అర్థం, అర్జునుడు ఇలా అన్నారు, కులం నాశనం అయినప్పుడు ఆ వంశానికి సంబంధించిన శాశ్వతమైన ధర్మాలు క్షీణిస్తాయి. ధర్మం నశించితే మొత్తం కుటుంబం అధర్మం అధీనమైపోతుంది. అర్జునుడు ఇప్పుడు ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నారు. కుటుంబం నాశనం అయితే ఆ కుటుంబాన్ని నడిపించే ధర్మం కూడా నాశనం అవుతుంది. కౌరవులతో యుద్ధం చెయ్యడం అంటే తమ సొంత వంశాన్ని నాశనం చెయ్యడం, ధర్మం నశించడం, చివరకు అధర్మం పెరుగుతుందని అర్జునుడు భావిస్తున్నారు. ఇది ధర్మ అధర్మ యుద్ధంలో ఉన్న ఒక గొప్ప తాత్విక క్షణం. కృష్ణుడు ప్రశాంతంగా ఆ మాటలను వింటూ అర్జునుడి భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఈ శ్లోకం యొక్క అర్థం, అర్జునుడు ఇలా అన్నారు, కృష్ణ, అధర్మం పెరిగితే కుటుంబంలోని స్త్రీలు సత్ప్రవర్తనను కోల్పోతారు. స్త్రీలు వికృతమైతే సమాజంలో వర్ణ సంకరం పుడుతుంది. ప్రాచీన కాలంలో కుటుంబ ధర్మం నిలబడడానికి మహిళలు ప్రధాన స్తంభాలుగా భావించబడేవారు. అర్జునుడు చెప్తున్నారు, యుద్ధంలో పురుషులు నశిస్తే కుటుంబాన్ని నిలబెట్టే స్త్రీలు రక్షణ లేకుండా పోతారు. దీనివల్ల సమాజ ధర్మం క్రమంగా కూలిపోతుంది. వర్ణ సంకరం అంటే సమాజ క్రమం భంగం, ధర్మం క్షీణత, అల్లర్లు, అవినీతి. ఇది అర్జునుడి ధర్మ భయాన్ని చూపించే శ్లోకం. 42వ శ్లోకం. శంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషం లుప్త పిండోదక క్రియాం. ఈ శ్లోకం యొక్క అర్థం, అర్జునుడు ఇలా అన్నారు, వర్ణ సంకర్మం వల్ల కుటుంబాలను నాశనం చేసిన వారు కూడా నరకానికి వెళ్తారు. వారి కులంలో పితృదేవతలు కూడా కష్టంలో పడతారు. ఎందుకంటే వారి కోసం చేసే పిండం, తర్పణం, పూజలు పూర్తిగా ఆగిపోతాయి. ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రంలో పిండ ప్రదానం, తర్పణం, పితృయజ్ఞం చాలా ముఖ్యమైన కర్మలు. కుటుంబంలోని పురుషులు యుద్ధంలో నశిస్తే ఎవరు పితృకర్మలు చేస్తారు? పూర్వీకుల ఆత్మలు శాంతి పొందవు. అర్జునుడు ఈ భయం చెప్తున్నారు, మనమే కౌరవులను చంపితే మన పూర్వీకులంతా పాప ఫలాన్ని అనుభవిస్తారు. ఇది అర్జునుని భయం మరియు దయ మరియు ధర్మ జ్ఞాన మిశ్రమ స్థితి. 43వ శ్లోకం. దోషే రేత హి కుల జ్ఞానం వర్ణ సంకరకారక హే ఉత్సాద్యంతే జాతి ధర్మ కుల ధర్మాచ్చ శాశ్వతః.
ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు, కుటుంబాలను నాశనం చేసే ఈ పాప కార్యాల వల్ల వర్ణ సంకరం ఏర్పడుతుంది. దాంతో జాతి ధర్మాలు, కుటుంబ ధర్మాలు, శాశ్వతమైన అన్ని ధర్మాలు నశించిపోతాయి. అర్జునుడు ఇప్పుడు సమాజంపై యుద్ధం చేసే ప్రభావాన్ని చెప్తున్నారు. ఆయన భావన ఇలా ఉంది, యుద్ధం వల్ల కులాలు ధ్వంసమవుతాయి, దాంతో పురుషులు మరణిస్తారు, కుటుంబ ధర్మాలు చెయ్యడానికి ఎవరూ మిగలరు, పిల్లలు, వంశం, సంప్రదాయాలు క్రమంగా నశిస్తాయి. ఇది అతని లోతైన ధర్మ భయం. 44వ శ్లోకం. ఉత్సన్న కుల ధర్మాన మనుష్యానాం జనార్దన నరకేనియతం వాసో భవతీతి అనుశుశ్రమ. ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు, ఓ జనార్దన, కుటుంబ ధర్మాలు నశించిన ప్రజలు నరకంలో శాశ్వతంగా ఉంటారు అని మేము శాస్త్రాల్లో విని తెలుసుకున్నాము. అర్జునుడు ఇప్పుడు ధర్మశాస్త్ర ఆధారంగా మాట్లాడుతున్నారు. కుటుంబ ధర్మాలు పోతే సమాజం ఛిద్రమవుతుంది, పాపం పెరుగుతుంది, పూర్వీకులు కష్టపడతారు, ఆ కుటుంబం పతనం వైపు వెళుతుంది. అర్జునుడు చెప్తున్నారు, ఇలాంటి పాపాన్ని తెలిసి తెలిసి చెయ్యడం ఎలా? ఇది అర్జునుని నైతిక భయం మరియు ధర్మ పాలనా భావన. 45వ శ్లోకం. అహోబత మహత్తాపం కర్తుం వ్యవస్థిత వయం యాద్రజ్యసుకు లోభేన హంతో స్వజనముద్యతః. ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు, అయ్యో ఎంత పెద్ద పాపం చెయ్యబోతున్నామో చూడు కృష్ణ. రాజ్యం, సుఖం, అధికారం కోసం మనం మన స్వజనులను చంపడానికి సిద్ధమవుతున్నాం. ఇది ఎంత ఘోరమైన పాపమో. లోకం కోసం ధర్మ యుద్ధం చెయ్యాలి అని తెలిసినా ఈ పాపభారం భరించగలనా అని అర్జునుని హృదయం ప్రశ్నిస్తుంది. ఇది అర్జునుని అత్యున్నత భావోద్వేగ క్షణాల్లో ఒకటి. 46వ శ్లోకం. యది మమ ప్రతీకారమస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్ర రణేహన్యు తన్మే క్షేమతరం భవేత్. ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఇలా అన్నారు, కృష్ణ, ఆయుధాలు లేకుండా నేను నిలబడినప్పుడు ధృతరాష్ట్రుని కుమారులు నన్ను యుద్ధంలో చంపినా అది నాకు మంచిదే. స్వజనాలను చంపి జీవించడం కంటే ఆ విధంగా చనిపోవడం నాకు శ్రేయస్కరం. ఇది అర్జునుని అత్యంత దుఃఖభరిత విరక్తి స్థితి. ఆయన చెప్తున్నారు, ఈ యుద్ధంలో గెలవడం నాకు అవసరం లేదు, స్వజనాలను చంపడం కంటే నేనే చస్తే మంచిది అని. 47వ శ్లోకం. సంజయ ఉవాచ యావముక్త్వార్జున శృంగం విసర్జ్య సకరందం విసీదన్నిదమాబ్రవీత్. ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నారు. ఇలా చెప్పిన తరువాత అర్జునుడు తన గాంధీవ ధనస్సును అంటే విల్లును చేతిలో నుండి వదిలేశారు. అతని హృదయం విషాదంతో నిండిపోయి అప్పుడు ఆ రథంపై కూర్చొని శోకంతో మునిగిపోయారు. ఇది మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం యొక్క చివరి శ్లోకం. అర్జునుడి భావోద్వేగ పతనం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది. ఈ భావోద్వేగ తుఫానులో అర్జునుడు తన గొప్ప బలం అయిన గాంధీవంను వదిలిపెట్టారు. అర్జునుడు రథం మీదే కూర్చొని తలదించుకొని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదే క్షణంలో కృష్ణుడు నిర్ణయించుకుంటాడు, ఇప్పుడు గీతోపదేశం మొదలు పెట్టాలి అని. ఇక్కడితో మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం ముగుస్తుంది. తరువాతి వీడియోలో మనం 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.